అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల పాటు పలు చోట్ల భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంగా 2 రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. ఏపీలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వస్తున్నటువంటి సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్స్ కింద నిలబడకూడదని హెచ్చరించింది. వాయుగుండం ప్రభావం ఉత్తర కోస్తా జిల్లాలపై ఎక్కువ ఉండబోతుందని తెలిపింది. అలాగే ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతంలో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అక్కడక్కడ పిడుగులు పడే ప్రమాదం ఉంది. దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ తీవ్ర వాయుగుండం తన దిశను మార్చుకుని ఉత్తరం వైపుగా వెళ్లడం వల్ల అనుకున్న స్థాయిలో భారీ వర్షాలు పడటం లేదని తెలుస్తుంది. అయినప్పటికీ అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, పోలవరం, కాకినాడ, ఉభయ గోదావరి, ఏలూరు జిల్లాలో ఉరుములు, పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, బాపట్ల, తిరుపతి, శ్రీ సత్యసాయి జిల్లాలో అక్కడక్కడ వర్షం పడే ఛాన్స్ ఉంది. తెలంగాణలోనూ 3 రోజుల పాటు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. భారీ వర్షాలు రాష్ట్రంలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లితో పాటు భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కురిసే అవకాశం ఉందని చెప్పింది. అలాగే ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలియజేసింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.